ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జూలై 31వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 31వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో తెలివైన నిర్ణయాలతో ముందుకు రాణించగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకూలమైన వాతావరణంలో మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ఎంతో తెలివిగా ముందుకు వెళుతూ చక్కటి విజయాలతో రోజులైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఊహించని విధంగా ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, అంటే డబ్బుపరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ చక్కబెట్టుకోగలుగుతారండి. గతంలో ఉండిపోయిన పెండింగ్లో పడిపోయిన పనులు తాలూకా లావాదేవీలు కానీ, మీ చేతికి రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో వాటి తాలూకా లావాదేవీలను కానీ, మీ పెట్టుబడుల తాలూకా లావాదేవీలు కానీ అన్నింటినీ కూడా తెలివైన నిర్ణయాలతో చక్కగా చురుగ్గా వాటినన్నిటినీ కూడా చక్కబెట్టుకోగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా చక్కగా చేతికి డబ్బు రావటం, ఆదాయ మార్గాలు పెరగటం, అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు పొందటం ఈరోజు మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు కోరుకున్న విధంగా అన్నింటా కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. డబ్బుల విషయంలో మరింత జాగ్రత్తగా నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. అంటే భవిష్యత్తు అవసరాల కోసం వాటిని నిల్వ రూపంలో ఉంచటం కానీ, లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవటం కానీ ఇట్లాంటివి అయితే చేయగలుగుతారండి. మీకు ఏదైతే ఆదాయ మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా రెట్టింపు అవ్వటం, ఆదాయం పెరగటం కూడా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే ఏవైతే రహస్య వ్యవహారాలు ఉంటాయో, అంటే మీ వ్యక్తిగత వ్యవహారాలు కానీ, లేదా మీకు ఏదైతే వృత్తిరీత్యా వ్యవహారాలు ఉంటాయో, అవి ఏవైతే రహస్యాలు ఉంటాయో వాటిని మాత్రం ఈరోజు ఇతరులతో పంచుకోవటం కానీ, ఇతరులకు వాటి గురించి తెలియచేయటం కానీ ఇట్లాంటివి చేయకుండా జాగ్రత్త పడాలండి. ఎందువలన అంటే వాటి వలన మీరు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందండి. ఎదుటి వ్యక్తి మీ యొక్క రహస్యాలను తెలుసుకొని మీకు పోటీగా ఉండటం కానీ, లేదా మీ రహస్యాలను తెలుసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. అందువలన వాటినన్నిటినీ కూడా ముందుగానే మీరు జాగ్రత్తలు వహిస్తూ ఎదుటి వ్యక్తికి మీ యొక్క రహస్యాలను తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ రానున్న రోజుల్లో కానీ, ఈ రోజు కానీ మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అందువలన అటువంటి విషయాలలో కొంతవరకు జాగ్రత్తలను వహించటం, మీకు మరింత అప్రమత్తంగా ఉండటం ఈరోజు అవసరం అండి. అన్ని విధాలుగా కూడా అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలలో మాత్రం మీరు అతి చొరవ చూపిస్తూ ఇతరులకు మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలను కానీ, మీ యొక్క రహస్యాలను కానీ తెలియచేయకుండా ఉండటం మీకు మరింతగా మీ యొక్క లాభాలను పొందే విషయంలో కానీ, లేదా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో మీరు విజయాలను పొందడానికి కానీ మరింత సహాయకారిగా ఉంటుందండి. ఎంత పని భారం అనిపించినప్పటికీ కూడా పనులలో మాత్రం ఎంతో చురుగ్గా ఉండగలుగుతారండి. నిర్ణయాల విషయానికి వచ్చేసరికి తెలివైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉంటుందండి. లక్ష్యాల సాధనలో మీకు ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో, మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో వాటి విషయంలో మరింతగా తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మరింత జాగ్రత్తలను కూడా వహించగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో, అంటే గతంలో ఏదైతే వ్యక్తిగత వ్యవహారాల విషయంలో కానీ, వృత్తిరీత్యా కానీ గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటి నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా, వాటి నుంచి నేర్చుకున్న అనుభవాల ద్వారా ఈరోజు మరింత తెలివైన నిర్ణయాలను అయితే ఈరోజు తీసుకోగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో కలిసి కొంతవరకు సమయాన్ని కేటాయించుకోగలగటం, మీకు మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని మీరు ఏకాంతంగా గడపడం, లేదా మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో గడపడం కానీ, వినోద కార్యక్రమాలలో గడపడం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. ఎవరైతే స్వర్ణాన్ని కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో, బంగారాన్ని కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్నవారికి కూడా ఈరోజు మీ కోరిక అయితే తీరుతుందండి. ఆ దిశగా కూడా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయండి. అంతేకాకుండా నూతన వస్త్రాలు కానీ, నూతన వస్తువులను కానీ కొనుగోలు చేయగలుగుతారు. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వారి యొక్క మద్దతు అనేది మీకు బాగా లభిస్తుంది. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు.
మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవించగలుగుతారు. మీ బాధ్యతల నిర్వహణలో వారి వంతుగా మీకు అన్ని విషయాలలోనూ సహాయం చేస్తూ మీకు మరింతగా మానసిక ప్రశాంతతను పెంచే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉండటం అన్ని విధాలుగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. ఎవరికైతే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం కానీ, కొంత వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల కానీ, మీ రోజులో మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతారు. అంతేకాకుండా రోజునైతే ప్రశాంతంగాను, ఆనందంగాను గడపగలుగుతారండి. మొత్తం మీద మీరు కోరుకునే విధంగా ఎంతో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ చక్కటి వాక్చాతుర్యంతో అందరి మనసుల్లో గెలుచుకునే విధంగా ముందుకు అడుగులు వేస్తూ మీ బాధ్యతల నిర్వహణలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారండి. తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ ఎవరైతే హాజరవుతున్నారో అటువంటి వారందరూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని మీదైన శైలిలో మీరు ఎంతో ఆనందంగా, శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పెట్టుబడులు పెట్టే ముందు మీ శ్రేయోభిలాషులను సంప్రదించగలుగుతారు. అనుకున్న విధంగా చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా కొంతవరకు పనిభారం ఉన్నప్పటికీ కూడా బాధ్యతలన్నింటినీ నిర్వహణలో మీదైన శైలిలో చురుగ్గా ముందుకు వెళ్ళి సకాలంలో అన్నింటినీ నిర్వర్తించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా గుర్తింపును కూడా పొందగలుగుతారు. మీదైన శైలిలో మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మీ చుట్టూ ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారండి. అనుకున్న విధంగా ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు ఉండబోతుందండి. కొంతవరకు ఆ దిశగా ప్రయత్నాలను చేస్తేనే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీరు కొద్ది గట్టిగా ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత మెలకువలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ భాగస్వాములతో కలిసి చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉన్నతమైన స్థానాన్ని, గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకొని మీదైన శైలిలో ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఎంతో అప్రమత్తంగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. గట్టి పోటీతత్వంతో ప్రతి ప్రణాళికను వేసుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల సలహాలను అన్ని విధాలుగా మీకు ఉపయోగకరంగా ఉండే విధంగా చూసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కష్టపడుతూ మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ సంతోషంగా లాభాలతో రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు చేసే పనిలో మీరు కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా పనులన్నిటినీ కూడా చక్కగా చక్కబెట్టుకొని సమయానికల్లా కొంతవరకు విరామ సమయాన్ని కూడా తీసుకోగలుగుతారండి. స్నేహితుల నుంచి కానీ మీ యొక్క శ్రేయోభిలాషుల నుంచి కానీ సహాయ సహకారాలను పొందగలుగుతారు. మీ బాధ్యతల నిర్వహణలో తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి నిమిషాన్ని కూడా మీరు మీ పనుల మీద వెచ్చించగలుగుతారండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం, కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ పనుల నిర్వహణలో, మీ బాధ్యతల నిర్వహణలో ఎంతో చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారండి. కొంతవరకు పని భారం ఉన్నప్పటికీ కూడా పనులన్నింటినీ యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసే అవకాశం లభిస్తుందండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటించగలుగుతారు. వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి ప్రణాళికను అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయానికి వస్తే భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇద్దరి మాట ఒకటే, ప్రతి విషయంలోనూ మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పొందుతూ ఎంతో సంతోషంగా ఆనందంగా మీ రోజునైతే ముందుకు తీసుకువెళ్తూ ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా శుభ ఫలితాలతో భవిష్యత్తుకు అవసరమైన ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటూ ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సమయానికల్లా అన్ని నిర్ణయాలను కూడా ప్రణాళికాబద్ధంగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఒక గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.